పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు పరిసరాల పరిశుభ్రతపై ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేటి నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడంలో పరిశుభ్రత ఎంతో కీలకమన్నారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని పరిశుభ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన దోమలు పెరగడం, తద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. కొంత సమయాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కేటాయించాలని, తద్వారా ప్రజలందరి ఆరోగ్యాలు బాగుంటాయన్నారు. మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర, పనిచేసే చోట పరిశుభ్రతలో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుకోవడంలో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారందరితో వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించేలా మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి డి. అఖిల, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ ఒమ్మి అయ్యప్ప నాయుడు, రామచంద్రపురం మండల న్యాయ సేవాధికార సంఘం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రం మొత్తం కూడా 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తాం. దీని యొక్క ముఖ్య సంకల్పం ఒకటే, మనం మన ఇళ్లు శుభ్రం చేసుకుంటూ, మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటూ, అందరినీ అవేర్నెస్ తీసుకొస్తూ మన రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా, స్వర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నాతో సహా అందరూ కూడా కొంత సమయాన్ని మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఈ యొక్క పరిశుభ్రత వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన అందరం బాగుంటాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నారు, శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమలు పెరగడం, ఈ డెంగ్యూ అని, మలేరియా అని నానా రకాల రోగాల బారిన పడతా ఉన్నాం. కాబట్టి మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. అలాగే ఈ స్వచ్ఛాంధ్ర 2025 అక్టోబర్ 2 వరకు కూడా ప్రతి శనివారం 3వ శనివారం నిర్వహించబడతారు.